అందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కొన్ని మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ ఎన్నికల్లో భాగంగా కృష్ణా జిల్లా అంటే పాత కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ నియోజకవర్గంలో ఎన్నిక జరిగింది. ఇది మున్సిపల్ చైర్మన్ ఎన్నిక. అక్కడ చైర్మన్ ఎన్నికలో టీడీపీలో ఆధిపత్య పోరు కనపడింది. ఎమ్మెల్యే ఒక క్యాండిడేట్ని, ఎంపీ ఒక క్యాండిడేట్ని ఇలా భుజాన్ని వేసుకుని ఇద్దరు క్యాండిడేట్లు పెట్టుకుని ఆధిపత్య పోరు కోసం తెరలేపారు అక్కడ. అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎంపీ చెప్పిన దాని ప్రకారం ఒక మ్యాండేట్ పంపించి ఒక నేమ్ రాసి పంపించారు, బీఫామ్. అయితే ఎమ్మెల్యే సోమవారం జరగాల్సిన ఎన్నికని వాయిదా వేసింది. కౌన్సిలర్ అంతా ఎమ్మెల్యే మాట విన్నారు కాబట్టి ఆ పేరు అయితే నేను సపోర్ట్ చేయనని ఆవిడ పరిశీలకుడిగా వచ్చిన వ్యక్తికి తెగ్గొట్టి చెప్పింది. దాంతో కంగుదిన్న అధిష్టానం వరకు పరిశీలకుడికి వెళ్ళినంతలో జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎంపీ, మంత్రులు అందరూ కంగుదిని మా ఆఖరి చెట్టు చివరికి మంత్రి నారాయణ ఇన్వాల్వ్ అయితే రేపు ఎలక్షన్ పెడతామని చెప్పి నెక్స్ట్ మళ్ళీ మంగళవారం నాడు ఎలక్షన్ పెట్టారు. అప్పటికి హైకమాండ్ దృష్టిలోకి వెళ్ళి మార్గమధ్యంగా ఈ పరిస్థితి ఉందో ఏం చేయాలని మున్సిపల్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యి మార్గమధ్యంగా హైకమాండ్తో మాట్లాడి ఇద్దరు వ్యక్తులు కాకుండా మూడో వ్యక్తికి ఆ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. అప్పటికే గ్రూప్ రాజకీయాలు తెరలేపేశారు. ఎంపీ చెప్పింది ఎమ్మెల్యే ఇంట్లో, ఎమ్మెల్యే చెప్పింది ఎంపీ ఇంట్లో. ఏది ఎన్టీఆర్ జిల్లాలో ఇది పరిస్థితి. తెలుగుదేశం పార్టీ 8 నెలలు అవ్వకుండానే వర్గపోరు స్టార్ట్ అయిపోయింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇలాగుంటే రాబోయే స్థానిక సంస్థలు, మళ్ళీ రాబోయే సంవత్సరంలో లోకల్ బాడీస్ ఉన్నాయి, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. 1 year తర్వాత పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందని నిజమైన తెలుగుదేశం అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు వీళ్ళంతా కూడా బాధపడుతూ ఉన్నట్టు మనకు అందుతున్న సమాచారం. వేసి చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో పార్టీ పరిస్థితి. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.